స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారయ్యా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి, ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి ఫ్యాన్సా? ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని ఏడిపించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు రా, ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా, ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరు బాగుంది హీరో. చేతులు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నా. నా మనుషుల వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాన్ని. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలుడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సర్లే చేసుకుంటాను, పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, ఇట్లా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మురుస బుచ్చాలరావు గారు ఎక్కడ? ఏదో మీకేట పని? వీడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. ఏంట్రా ముసుకొస్తాడు? ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బేడా? అవి మా దూర బంధం ఉన్నది, అది ఇది అంటే. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగిరెద్దులో ఉంటది, కోరికెత్తలా ఉంటది. అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం లేదు అన్నయ్య. కళ్ళు పోతాయి, మా ఊరు దేవత. అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి, కుడితే పళ్ళు కూడా రావుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదాం. ఎత్తితే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? ఏంట్రా పరా? బాబా అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు? పుల్రాజా? వసంత లక్ష్మి పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నా. ఏంటి డివోర్స్ అవుతున్నా ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా, రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలండి. భార్య దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు.
అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకుని వచ్చాను. నా భార్యని పిలవండి. భార్య వీల్లేదు ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మావయ్య! మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఏయ్! ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? మధ్యలో ఈ గొట్టంగాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిజా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి. నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్. కమ్ ఆన్ మై డార్లింగ్. కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా. మీ నిర్ణయం మార్చుకోరా. వచ్చింది నీకు. అలా ఫిక్స్ అయిపోయారా? అవునే. ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెళ్ళి వచ్చే ఆగాగు. ఇంకేంటే ఆగరా. అందరు ముందే ఇవన్నీ పెళ్ళి చేసుకుందాం. మన్మథ మొలకు ఎంత బాగున్నాడు. కలు మూసుకుని తెచ్చేసుకో. పాలనూరు కలు ఓరు బాబోయ్, పబ్లిక్ లో కంపుంచింది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది. నీ మొహం. మరేం లేకపోతే వాడంతగా ఏడిపిస్తున్నా నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటావేంటమ్మా? మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు, కాకపోతే అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట. అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. అంజలే, నీ పద్ధతి ఏం బాగాలేదు. ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట? నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి, నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా? భర్త నాకా? నేను కాకపోతే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటినే. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని ఎలాగని చెప్తాను, బాతో చెప్తాను. అది కాదంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి పేరేంటే? పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది? ఆ తింగర్ బుచ్చా? ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారేంటే? చంపేస్తా. కాదా తింగర్ బుచ్చిని. చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరొచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్, బెడ్ కాఫీయా? పేపరు. మా చెల్లి తల్లికి ఏమైంది అబ్బాయి వాళ్ళ? ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద. సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి. ఇంత వెంటలు పెట్టిందేంటి? పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మందే పొరపాటు చూసుకొని ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లం ఉండుంటే, అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. నువ్వేంటి లోపలికి వచ్చావు? పిచ్చి ప్రశ్న. మనసుంటే మార్గం ఉంటుందిరా. ఆడపిల్ల ఉండి ఒంటరి ఒకటి స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశానుగా. నీకు దండం పెడతానే, నీ కాల్చిపోడు. కాదట్టుకుంటారు. ప్లీజ్. కాళ్ళు ఎందుకు రమ్మక్కట? స్టైల్ గా నచ్చి పట్టుకో. పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు చేసుకో. ఐడియా బానే ఉందిరా. నిన్ను చేసుకున్నాక 3 నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నానురా.